హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక చేపల వీడియో అనమాట, ఫిష్ వీడియో. ఈ ఫిష్ వీడియో అంటే వాటర్ చేంజ్ ఎలా చేయాలి, ఎలా మనం నీళ్ళు మార్చాలి, తొట్టిని ఎలా క్లీన్ చేయాలి అనేది వీడియో చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. హాయ్ అండి, ముందుగా అయితే ఇలాంటి ట్యూబ్ అయితే ఒకటి కావాలి. ఈ ట్యూబ్ ఎందుకంటే వాటర్ అయితే తీయటానికి, అలాగే ఇది ఒక పైప్ కావాలి. ఇటువంటి బకెట్లు అయితే ఉండాలి. వాటర్ చేంజ్ చేసేటప్పుడు ఈ ట్యూబ్ వేసి మనం నీళ్ళు అయితే లాగాలి. మళ్ళీ ట్యాంకీకి నీళ్ళు నింపేటప్పుడు ఈ ఓస్తో నీళ్ళు నింపాలి. చూడండి వీడియో. ముందైతే మనం గ్లాస్ అయితే క్లీన్ చేసుకుందాం. ఇది సామాన్లు కడిగే పీసు, ఇలాంటి దాంతో అయితే క్లీన్ చేసుకోవాలి. పైపడుతుంది, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, పెద్దది కదా. మూడు పొత్తలు చేసుకుని 4 పొత్తలు చేసుకున్నాక బయట కూడా క్లీన్ చేయాలి. రైట్ సైడ్ కూడా క్లీన్ చేసుకుంటే మనకైతే గ్లాస్ అయితే క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పైప్ తీసుకోవాలి, ట్యాంకులో పెట్టి కనిపిస్తున్నాయా వస్తున్నాయి నీళ్ళు, వాటర్. అడుగున ఉన్నదంతా అది వేస్టేజ్ అంతా ఉంటుంది అనమాట, అదంతా పైప్తోనే లాగాలి. నీళ్ళు ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిది ఫిష్కి. ఏదన్నా ఇన్ఫెక్షన్ అవుతుంది తొందరగా. ఏదైనా వాటర్ మనం వారానికి ఒకసారి అయితే చేంజ్ చేయకపోతే ఫిష్కి అయితే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఏదైనా బాగలేకపోవడం, ఏదైనా అవసరం అవుతుంది జరుగుతుంది అనమాట. మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత జాగ్రత్తగా అయితే ఫిష్ హెల్తీగా ఉంటుంది అనమాట. మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులేని చూసుకోవాలి. ఇవి వచ్చేసి బయట బాగా రావాలి. మనం వారానికి ఒకసారైనా కానీ నీళ్ళు మార్చుకుంటూ ఉండాలి. బాగా క్లీన్ చేసుకోవాలి, కడుక్కోవాలి. అప్పుడే ఫిష్ మనకి హెల్తీగా అయితే ఉంటుంది అనమాట.
ఫిష్ వచ్చేసి అరవనా ఫిష్ అనమాట. సిల్వర్ అరవనా చాలా మంచిది. ఇది మార్చాలి, లేదా చేపని ఎవరికన్నా పెద్ద తొట్టి ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. మరి తిరిగేదానికి చాలా ఇబ్బంది అవుతుంది. వాటర్ అయితే సరిపోద్ది. చేప ఎంత అయితే అడుగుతుందో అంత వాటర్ అయితే ఉంచిందనమాట. ఇంకంతే, ఎక్కువ తీయకూడదు. అయితే మనం కొత్తగా వాటర్ మళ్ళీ పోయాలి. మనమైతే కిచెన్లో నుంచి ఓస్ అయితే మనము పెట్టుకున్నాం అనమాట ట్యాంకీలోకి. చూడండి, మనమైతే ఫుల్ చేసేద్దాం. చూడండి, వాటర్ అయితే ఎక్కువ మనకి ట్యాంకీలోకి అయితే వస్తున్నాయి. అలా 75% వాటర్ తీసి మళ్ళా కొత్త వాటర్ అయితే పోయాలి. లోపల ఏమీ ఉండకూడదు, వేస్టేజ్ అంతా పైప్తో లాగేయాలన్నమాట. అట్లా వారానికి ఒకసారి 2 సార్లు చేసుకుంటే ఫిష్ అయితే హెల్తీగా ఉంటుంది అన్నమాట. టయానికి ఫుడ్ వేస్తూ మనం కేర్ తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూస్తేనే అదైతే చాలా హెల్తీగా అయితే ఉంటుంది అన్నమాట. సిల్వర్ అరవనా పేరు, మేము పెట్టిన పేరు వచ్చేసి మోను అంటామన్నమాట. అది చికెన్ హాట్ మేము ఫుడ్ వేస్తాం అన్నమాట. ఓన్లీ ఒక రోజుకి ఒక్క టైం, ఈవినింగ్ మాత్రమే, సాయంత్రం టైంలో చికెన్ హాట్ ఒక 4 పీసెస్ వేస్తే సరిపోతుంది. సో గైస్, వాటర్ అయితే ఇంకా మనకి సరిపోతాయి. ఇంకా గ్యాప్ అయితే ఉండాలి, ఫుల్ అయితే చేయకూడదు. ఓకే, సో ఓకే, ఫిష్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సిల్వర్ అరవనా ఫిష్ అనమాట. మనం వారానికి 2 సార్లు ఇలాగ వాటర్ చేంజ్ చేసుకోవటం వల్ల ఫిష్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది. మంత్లీ ఒకసారి తొట్టంతా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. సో మనం నెక్స్ట్ అయితే ఇదే క్లీన్ చేయబోయేది. ఇంకా దీంట్లో వచ్చేసి క్యాట్ ఫిష్ ఉంది, ఇంకొకటి కూడా ఉంది, కనిపిస్తుందా? ఈ నీళ్ళు చూడండి ఎంత రోతకైతే ఉన్నాయో. కింద డస్ట్ చూడండి ఎలా ఉంది, ఇదంతా డస్ట్ అనమాట. ఇది వచ్చి క్యాట్ ఫిష్. ఇంకొకటి కూడా ఉంది, కనిపిస్తుందా లేదా అదిగా ఇక్కడ. సో ఇప్పుడు మనమైతే క్లీన్ చేయబోతున్నాం, చూడండి.
అండి ఇంకా మాత్రం గ్యాప్ అయితే మనకు ఉండాలి పైన ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న కామెంట్ చేయండి, లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ ఫిష్లో ఏ ఫిష్ అయితే మీకు నచ్చిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.